సండే స్పెషల్ ఏంది? చికెన్ కర్రీ అండ్ రాగి ముద్ద. ఓ వెరీ గుడ్. ఫస్ట్ చికెన్ కర్రీ కోసం 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు తీసుకుందాం. వాటిని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని వేయించుకొని కొంచెం వేగాక ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుంటున్నాను. వాటిని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మగ్గాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేయాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచేసేయాలి. ఇలా వాటర్ వచ్చాక మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి. లాస్ట్లో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రాగి ముద్ద కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడుక్కొని ఒక గ్లాస్కి ఒక 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. ఇట్లా అన్నం ఉడికిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల రాగి పిండిని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇట్లా రాగి పిండిని అన్నాన్ని కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి ముద్దగా అయిపోతుంది. ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. స్మాష్ చేసినట్టు బాగా కలిపితే ముద్ద స్మూత్గా వస్తుంది. ఇలా బాగా కలిపాక ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిసేపు చల్లారాక చేయితోని చిన్న ముద్దల్లా చేసుకోవాలి. చేయికి అంటుకోకుండా కొంచెం వాటర్ పెట్టుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే రాగి ముద్ద రెడీ అయిపోతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు చేయి కాలుతుంది. కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే సరిపోతుంది. అంతే, రాగి ముద్ద రెడీ అయింది. బాగుంది.